శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. ప్రేక్షకులందరికీ కూడా విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ మన యొక్క విశ్వవసునామ సంవత్సరానికి కాను పంచయుద్ధాత్మకంలో అనువత్సరంగా ఈ యొక్క నామం కలిగింది. ప్రజాపతి దేవత అధిష్టాన దేవత కాబట్టి ఈ యొక్క ప్రజాపతి దేవత అనుగ్రహం కలగటానికి కానీ మనకు బ్రహ్మ సృష్టిలో 9 మంది ప్రజాపతులను నిర్దేశించి అటువంటి ప్రజాపతి సృష్టి కార్యాన్ని కూడా నెరవేరుస్తూ ప్రజాపతులందరితో సృష్టి ధర్మాన్ని పాటిస్తూ ప్రజల్ని సృష్టించి తద్వారా సృష్టి కార్యాన్ని మొదలుపెట్టారు బ్రహ్మగారు. అలా బ్రహ్మదేవుడి అనుగ్రహంతో ప్రజాపతుల సృష్టి కలిగి ఆ పుత్రాదులతో కలిగినటువంటి సంవత్సరం యొక్క మాసం యొక్క ఆ సంవత్సరం పేరే విశ్వవసునామ సంవత్సరం. ఈ యొక్క విశ్వవసునామ సంవత్సరానికి ప్రజలందరూ కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ అందరికి కూడా ఆ యొక్క ద్వాదశ రాశి ఫలితాలతో పాటు మన యొక్క విశ్వవసునామ సంవత్సరంలో ముఖ్యంగా ఉగాదిని పురస్కరించి మనకు ఆరు భాగాలు పాపులుగా 3 భాగాలు శుభులుగా నవనాయక ఫలితాలు చెప్పబడుతూ ఇటువంటి ఉగాది కార్యక్రమాన్ని ఏదైతే యుగాది అని అనుకుంటామో అంటే ఇక్కడి నుంచే బ్రహ్మగారు సృష్టి ప్రారంభించబడిందని చెప్పి చైత్రశుద్ధ పాడ్యమి నుంచి అట్లాగా మనకు ఈ యొక్క ఉగాదిని నింబ కుసుమ భక్షణం అనేటువంటి ఈ యొక్క ఉగాది పచ్చడిని ఆస్వాదిస్తూ ఆ దేవుడికి నైవేద్యంగా పెట్టి నూతన సంవత్సరానికి మనము హరిద్రాది కుంకుమాదులతో ఆ యొక్క అర్చింపజేసినటువంటి వస్త్రాలు ధరింపజేసుకొని మన యొక్క ద్వాదశ రాశితో పాటు మన యొక్క పంచాంగం అంటే దేశము కానీ రాష్ట్రం కానీ గ్రామం కానీ మండలం కానీ ఏ విధంగా సుభిక్షంగా ఉంది నగరం కానీ అని చెప్పి తెలుసుకోవటం ముఖ్యంగా ఈ యొక్క ఉగాదిలో పురస్కరించి ప్రజలకి కొంత అనేక రకాలైనటువంటి ధర్మ క్షేత్రాల్లో అంటే ధర్మక్షేత్రం అంటే న్యాయస్థానాల్లో రాబోయే కాలంలో కొన్ని కఠినమైనటువంటి నియమాలతో కూడుకున్నటువంటి సంఘటనలు ఏర్పడటం అట్లానే ప్రజలకి సుభిక్షంగా సస్యశ్యామలంగా వృద్ధి చెందటం ముఖ్యంగా ఉద్యానవన పంటలు పూల పంటలు పండ్ల పంటలు అధికంగా ఉండటం డైరీ ఫార్మ్స్ లాంటిది చాలా అత్యధికంగా పరిశ్రమలు నెలకొల్పటం వ్యాపారాలు కూడా పోటీతత్వంతో ఉండటం అట్లానే ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ కొంతవరకు ఇప్పుడుకున్న పరిస్థితి కన్నా కొంత మెరుగుపడటం తద్వారా నూతనోత్తేజాన్ని పొందటం రాజుల్లో రాజ్యాధినేతల్లో కొంత ఆధిపత్యమైన వైషమ్యాలు ఉండటం తద్వారా ప్రజలకి క్షోభ కలగటం ఉత్తర ఈశాన్య ప్రాంతాల్లో అరిష్టాలుగా ఉండటం అట్లానే మనకు తెలుపు ధాన్యము కానీ తెలుపు వస్త్రాలు కానీ దూది కానీ బియ్యం కానీ రేట్లు కొంత పెరగటం బంగారం కూడా హెచ్చుతగ్గులుగా ఉండటం అట్లానే వెండి అత్యధికమైన ప్రియమైన రేటుగా పెరగటం అలాగే మనకు దినుసులు ధాన్యపు దినుసులు ఏవైతే ఉన్నాయో ఆ ధాన్య దినుసులు కూడా రేట్లు పెరగటం జరుగుతుంది. ప్రజలకి కొంతవరకు ఈ యొక్క రేట్లు పెరగటంతో ఇబ్బందులు పడటం జరిగే అవకాశం ఉంది. అట్లాగే ఈ యొక్క ప్రజల్లో కొంత స్పెక్యులేషన్ చేసేటువంటి వారు ట్రేడింగ్ చేసేటువంటి వారు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అంటే బ్యాంకు రంగాల్లో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో మూలధనానికి సంబంధించి బ్యాంకుల్లో కొంతవరకు దాన్ని కూడా వెచ్చించాల్సిన పరిస్థితి రహస్యంగా ఉండటం దాన్ని కూడా తీసి పెట్టుబడులుగా పెట్టే అవకాశంగా ఉంటుంది. ఈ యొక్క బ్యాంకు రంగంలో కూడా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అట్లానే బ్యాంకులతో పాటు మిగతా కొన్ని చిన్న వ్యాపారం ఆర్థికపరమైన వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు వచ్చి కొన్ని దివాళా తీయాల్సిన పరిస్థితికి వస్తాయి. కొన్ని ఒక వ్యాపారాలు కూడా ప్రముఖుల సంబంధించి కొన్ని వ్యాపార సంస్థల్లో కొంతవరకు ఆవిరైపోవటం ధనం కూడా తద్వారా ఇబ్బందులు పడటం అలాగే ముఖ్యంగా భోగలాలసా తత్పరులై ప్రజలు జీవనం చేయటం తద్వారా యజ్ఞాగాది క్రతువులు నిష్కామంగా చేయకపోవటం అట్లానే అగ్రవర్ణాల్లో ఉండేటువంటి వారికి కొంతవరకు ఇబ్బందులు కలగటం అలానే ఈ యొక్క రాజు మనకు మంత్రి గారు చంద్రుడు కావటం వల్ల ఎప్పుడు అనిశ్చితిగా ఉండటం ఆందోళనగా ఉండటం తర్వాత మాటలు తూటాలు ఒక బాంబుల్లాగా పేలటం కుటుంబంలో కావచ్చు అక్కడే వ్యవస్థలో కావచ్చు తద్వారా వైషమ్యాలకు లోను కావటం
ఇవన్నీ కూడా ప్రబలే అవకాశం ఉంటుంది. తర్వాత రోడ్డు, రైలు ప్రమాదాలు, వాయు ప్రమాదాలు, జల ప్రళయాలు, జల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. నూతనంగా చెప్పాలంటే ఇంకా వ్యాపారాల్లో కొంత ఎలక్ట్రిసిటీకి సంబంధించిన వ్యాపారాలు కానీ, ఎలక్ట్రికల్ సంబంధించిన వ్యవహారాలు కానీ మెరుగుపడటం, అట్లనే అంతర్గతంగా భూమిలో అంతర్గతంగా కొన్ని ఖనిజాలని బయటికి వెలికి తీయటం, తద్వారా నూతనమైనటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేయటం, అలాగే పెట్రోల్ కానీ భూగర్భంలో అడుగున ఉండేటువంటి ఖనిజ పదార్థాలతో వ్యాపారాలు మళ్ళీ ఊపందుకోవటం లాంటివి జరిగే అవకాశం ఉండటం, కొత్త ఖనిజాలతో వ్యాపారాలు మొదలుపెట్టడం, ఖనిజ సంపదని అత్యధికంగా చూడటం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. అలానే మనకు ప్రజల్లో కానీ లేదా స్త్రీ పురుషాదుల్లో కానీ ఈ విడాకులకు సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటికి కఠినతరమైన నిర్ణయాలు తీసుకోవటం న్యాయస్థానాలు, తద్వారా న్యాయానికి సంబంధించిన వ్యవహారాలు కూడా రాబోయేటువంటి కొంత మార్పులు, పెను మార్పులు వచ్చే అవకాశం ఉంటాయి. ఆ పెను మార్పుల్లో వైవాహిక జీవితం నడిపేటువంటి వారికి కఠినమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఎవరు పడితే వాళ్ళు మళ్ళీ విడాకులకు వెళ్లకుండా చేద్దామనే ఒక న్యాయ వ్యవస్థలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా నూతనమైనటువంటి కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి అవకాశం ఎక్కువగా మెండు చూపే అవకాశం ఉంది ఈ యొక్క గృహస్థితితో పాటు. కాబట్టి త్వరితగతిన ఇవాటి కాలంలో మనం చూస్తున్నాము, పెళ్ళిళ్ళు జరగటం, విడాకులు తీసుకోవటంలో ఏవైతే జరుగుతున్నాయో వాటిలో కొన్ని పెను మార్పుల సంచలనంగా సృష్టించి వాటిని స్ట్రిక్ట్గా కొన్ని రూల్స్లు ఫాలో చేసి తద్వారా వీటిని అరికట్టే ప్రయత్నం చేస్తారు న్యాయ వ్యవస్థల్లో కూడా. అట్లాగే రాజు రవి కావటం వల్ల ఇటువంటి పరిణామాలు ఎక్కువగా చేసుకునే అవకాశం ఉంటుంది. కఠినతరమైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల కొన్ని ప్రజలు కూడా క్షోభపడే అవకాశం ఉంటుంది. తద్వారా ఇబ్బందులు పడినా ప్రజలు వాళ్ళది విస్మరించి ప్రజలు కూడా మేము ఎన్నుకున్నట్టు యొక్క రాజ్యాధినేతలు ఈ విధంగా ఉన్నారే అని చెప్పి కొంతవరకు వాళ్ళు కూడా భావన చేయటం, ఇటువంటివన్నీ కొత్తదైన నిర్ణయాలు తీసుకోవటం, మత్తు పానీయాలు కానీ మత్తు పదార్థాలకి కొంత యువత వాటికి మళ్ళీ కూడా వెళ్ళటం, ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. ఇంకా విదేశీలో ఏదైతే ఉందో ఆ విదేశీయులందరూ కూడా మళ్ళీ స్వదేశానికే వెళ్ళడం మంచిది, మన యొక్క వైభవాన్ని చాటుకోవాలి అనే ఒక ట్రెడిషనల్ లెవెల్స్ మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది వాళ్ళు రావటంతో. అంటే ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది అటువంటి పరిష్కారానికి, ఆ సమస్యకు పరిష్కారం కూడా. కాబట్టి వీటిని మళ్ళీ కూడా పునరావృత్తిగా తెలిపే అవకాశం, అంటే స్వదేశానికి వెళ్దామనే ఆలోచనతో ఉండడం విదేశీయులు కూడా, విదేశీయత్వం ఉన్నా కూడా ఇటువంటివన్నీ కొత్తదైన మార్పులు మనకు కనబడుతూ ఉంటాయి. అక్కడ వ్యాపారాలు పెట్టుకునేటువంటి వారు కూడా ఇక్కడ వ్యాపార పునరుత్తేజం చేయాలి భారతదేశంలో అని చెప్పి భారతదేశీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఇక్కడ వ్యాపారంగానే పుంజుకునే ప్రయత్నం చేయటం, తద్వారా ఆర్థికపరమైనటువంటి భారతదేశానికి ఆర్థిక మంద్యం నుంచి బయటపడే అవకాశం, తర్వాత నూతనమైనటువంటి సాంకేతిక జ్ఞానం పెరగటంతో కొంత ఉద్యోగస్తులకి అనిశ్చితి కొలవటం, తద్వారా ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లటం లాంటివి ఈ మార్కెట్లో జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని తగుదైనటువంటి యాక్టివిటీస్, అంటే మీ వృత్తిరీత్యా ఉన్న యాక్టివిటీస్ని పునరుత్తేజం చేయటం అనేది మంచిదిగా చెప్పబడుతున్నది ఇక్కడ. అంటే కావాలని మళ్ళీ కూడా మీరు మీ యొక్క వృత్తిరీత్యా ఉండేటువంటి వ్యవహారాలు మళ్ళీ మీ యొక్క పూర్వీకుల నుంచి ఆస్తిగా పొందినటువంటి వృత్తిరీత్యా మెలకువలు తెలుసుకోవటం, నైపుణ్యం తెలుసుకోవటం మంచిది. తద్వారా మళ్ళీ నూతన వ్యాపారాలు ఇక్కడ మొదలు పెట్టడానికి అవకాశంగా ఉంటుంది. ఇంకా మీరు ఈ దైవికంగా ధార్మికమైనటువంటి కొన్ని సంఘటనలు కూడా చోటు చేసుకోవటం, తద్వారా వాటిని కూడా మీరు అద్భుతమైనటువంటి కొన్ని సంఘటనలు జరగటం, వాటి ద్వారా మంచి చెడులు రెండు ప్రాబల్యమయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు కనబడే అవకాశం ఉంది. ప్రపంచ దేశాల్లో కూడా భారతదేశానికి నూతనమైన ఉత్సాహాన్ని, అట్లనే క్రీడారంగంలో కావచ్చు, సినిమా రంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు పెనుమార్పులు సంచలనంగా సృష్టించి ప్రపంచంలో కూడా భారతదేశం వైపు చూపు చుట్టం, అట్లాగే ప్రతి ఒక్కరు కూడా భారతదేశాన్ని సహకరించాలి, పరస్పర అవగాహన ఉండాలి అనే ఒక తోడ్పాటుతో ఉండడం, మన చిరకాల శత్రువులు కూడా దేశానికి ఉండే శత్రువులు ఎవరైతే ఉంటారో ఆ శత్రువులతో కూడా జ్ఞాతి, అంటే ఒక మధ్యవర్తిత్వాన్ని వాళ్ళు కోరుకోవటం, తద్వారా మనం ఆర్థికంగా కావచ్చు, వ్యాపార రంగంలో కావచ్చు ఎదుర్కొన్న సమస్యల్ని కూడా మనం పరిష్కరింపజేయటం, భారతదేశం యొక్క ఉన్నతి కూడా మన ప్రపంచమంతా కూడా చాటే దిశగా ఈ విశ్వవసునామ సంవత్సరం ఉండటం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా
ఈ యొక్క సంవత్సరంలో కూడా అందరికి చేతికి ఎంత ధాన్యము లభిస్తుందో దానాన్ని కూడా ఇవ్వటం వల్ల బ్రాహ్మణులకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, దైవ కార్యక్రమాలకు కావచ్చు, దేవాలయాలకు కావచ్చు, అలా ధాన్యదానం చేయటం వల్ల ప్రజాక్షేమం చేకూరి అందరూ సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉంటారు ఆ యొక్క ఈశ్వరుడు అనుగ్రహంతో. ఈ విధంగా మన ఉగాదిని పురస్కరించి విశ్వనామ సంవత్సరంలో ద్వాదశ రాశులు ఫలితాల యొక్క చెప్పుకుందాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ మహాసరస్వతి నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. ఈ యొక్క విశ్వనామ సంవత్సరం ఉగాది పురస్కరించి మీన రాశి యొక్క ఫలితాలు చూసినట్టయితే మీన రాశికి పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు, ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 5. ఈ విధంగా ఆదాయం వ్యయాలు సమతుల్యంగా ఉన్నాయి. ఆదాయం ఎంత వస్తుందో ఖర్చు కూడా ఆ విధంగానే ఉంది. లేదా ఖర్చు చేయదలుచుకున్నా కూడా ఆ ఖర్చు అదంతదే రావడం వచ్చే అవకాశం ఉంది. అట్లా ఆదాయం రాజ్యపూజ్యం చూస్తే 1, అవమానం 5. అంటే మిమ్మల్ని గౌరవించేటువంటి వారు ఒక్కరే ఉన్నారు, అవమానించేటువంటి వారు ఎక్కువగా తోలనాడుతూ ఉంటారు ప్రతి క్షణం. ఎందుకంటే జన్మంలోకి శని ఉన్నాడు కాబట్టి మీ యొక్క గ్రహస్థితి చూస్తే జన్మంలో శని గోచరిస్తున్నాడు. ఇది ఒక గోచారంలో జన్మశని ప్రారంభమయ్యాడు మార్చి నుంచి. రాబోయేటువంటి రాహు కేతువులు మీకు ఈ యొక్క రాహుకేతువులు జూన్ నుంచి ఈ యొక్క జన్మస్థానం నుంచి వ్యయస్థానంలో రాహు సంచారం చేయడం, అట్లా సప్తమ స్థానం నుంచి షష్ఠ స్థానంలో కేతు సంచారం చేయడం, గురువు తృతీయ నుంచి చతుర్థమందు తర్వాత పంచమందు సంచారం చేయ అతిచారం వల్ల ఈ విధంగా గ్రహస్థితి చూసినట్టయితే మీన రాశికి ముఖ్యంగా ఈ యొక్క జన్మంలో రాహు 12లోకి వస్తున్నాడు. ఏ పని మొదలుపెట్టినా ఆటంకం రావటమే ప్రతిదిగా ఉంటుంది. మొదలు పెట్టడం, మళ్ళీ ఒక స్టెప్ వేయటం, ఆగిపోవటం, ఇలా ఆదులోనే హంసపాదంగా ఉండే అవకాశం ఉంది. శని జన్మంలో ఉండడం వల్ల ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా సమయానికి చేతికి దెబ్బ అందకపోవటం కానీ, లేదా మాన్యువల్ పవర్ లేకపోవటం, లేదా మిమ్మల్ని తోలనాటం జరిగే అవకాశం ఉంది. అలానే తృతీయంలో గురువు చతుర్థమందు సంచారం చేస్తుండడం వల్ల ఆదాయం కూడా ధనం అనేటువంటిది చేతికి అందకపోవటం వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. కేతు కూడా షష్ఠ స్థానంలో ఉండడం వల్ల ఈ యొక్క ఎలా దీని నుంచి బయటపడదాము అనే ఆలోచనలో ఉంటారు. ఈ కష్టం నుంచి సునాయాసంగా ఒక్కసారిగా కష్టాల్లో కూరుకుపోవడంతో పాటు ఎలా బయటకు వస్తామంటే ఒక్కసారిగా ఒక వారంలో అన్ని బయటికి తీరుతారు. మళ్ళీ ఇంకో వారం ఇంకొక కష్టం రావటం, మళ్ళీ అది ఇంకొక వారంలోనో లేకపోతే నెక్స్ట్ నెలలోనో దాని నుంచి బయటపడటం, అట్లా తరచూ కొన్ని ఆందోళనలు అనేవి జరుగుతూ ఆ టెన్షన్స్ నుంచి బయటపడుతూ మళ్ళీ టెన్షన్స్ పడుతూ ఇలా జీవితంలో కొంత ఉగాదికి ఈ విశ్వనామ సంవత్సరంలో ఈ ఏళ్ళనాటి శని ప్రభావంతో పాటు రాహు కేతువులు ఏవైతే ఉన్నారో కొంత ఇబ్బందికరంగా ఉన్నది. కాబట్టి ఏదైనా మొదలుపెట్టేటప్పుడు వ్యవహారాలు సొంతంగా మొదలుపెట్టకుండా ఉండడం మంచిది. ఎవరైనా కూడా వాళ్ళు వ్యాపారం చేస్తే మీరు ధనపరంగా కొన్ని ఇబ్బందులు పడతారు కాబట్టి వాళ్ళకి సహాయం చేసి తద్వారా ఆర్జించండి. అట్లనే చతుర్థమందు గురువు సంచారం చేస్తూ అర్ధాష్టమంలో మీ సొంత బంధువులు కావచ్చు పెద్దవాళ్ళతో వైరాలు పెట్టుకోవటం, విభేదాలు పెట్టుకోవటం, ఏదో చిన్న మాట అంటాం, ఆ మాటకి వాళ్ళు గట్టిగా దాన్ని పట్టించుకోవటం లాంటివి జరిగే అవకాశం ఉంది. అలానే కేతు కూడా 6లో ఉండటం వల్ల పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు, యజ్ఞయాగాది కృతువుల్లో పాల్గొనటం అనేది మంచిది. ఏదో మంత్రోపాసన చేసి తద్వారా దీక్ష చేపట్టి ఈ యొక్క గ్రహస్థితిని కొంతవరకు ఇబ్బంది కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యార్థులకి ఈ మీనరాశి విద్యార్థి చతుర్థమందు గురువు సంచారం చేయడం అర్ధాష్టమ గురువు కాబట్టి మీరు అనుకున్న రీతిలో పాస్ అవ్వటం కష్టంగా ఉండడం, లేదా అనుకున్న రీతిలో ర్యాంకులు రాకపోవటం, అక్కడికి వచ్చి ఆగిపోవటం లాంటివి జరిగే అవకాశం ఉంది. ఒక్కసారిగా రెండో తడుగా పాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విద్యార్థులకి. అట్లానే వ్యాపారంలో కూడా మీరు ఫస్ట్ మొదల్లో కొన్ని నష్టాలు చవి చూసినా క్రమేణా కొంత లాభాలు ఆర్జిస్తారు. మళ్ళీ కష్టాలు ప్రాప్తమై ఉన్నంత కాలం పట్టదు, మనకు లాభాలు వచ్చినంత కాలం పట్టదు, మళ్ళీ నష్టాలతో కొంత జీవితం గడిపే అవకాశం ఉంది వ్యాపారస్తులకి. అట్లనే ఈ యొక్క వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి కొంత ఒక ప్రయత్నంలోనే వివాహం కాకపోవడం అనేది ఇబ్బందికరంగా ఉంది. 3 నెలల పాటు వివాహాది శుభ కార్యక్రమాలకి యోగదాయకంగా ఉంది. అతిచారం వల్ల గురు పంచమ స్థానం వల్ల అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఆ సమయంలో ఏదైనా కూడా మీరు పెట్టుకోవడం అనేది మంచిది. గృహానికి సంబంధించి కానీ వివాహం సంబంధించి కానీ, అలానే పునర్వివాహాలకి సంబంధించి మీనరాశికి కూడా అనుకూలంగా ఉంది. అలానే ఈ యొక్క సంతానానికి సంబంధించి కూడా ఒక మంచి పీరియడ్గా మనకు అక్టోబర్ మాసంలో గురుడు పంచమ స్థానంలో శని వీక్షణ వల్ల సంతానాభివృద్ధి కలిగే అవకాశం ఒక 3 నెలల్లోనే.
కాబట్టి ఇటువంటివన్నీ కూడా మీకు అనుకూలంగా ఒక 3 నెలల పాత్ర అనుకూలంగా ఉంది. ఆ గురుడు యొక్క అనుగ్రహం వల్ల ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా విస్తృతిలో ఉన్నాయి. మిగతా అంతకాలం కూడా ప్రతికూలంగానే ఉంది మీనరాశి వారికి. ఆ 3 నెలలు యోగదాయకంగా ఉంది కాబట్టి ఆ సమయంలో ఎటువంటి శుభకార్యక్రమం పెట్టినా మంచిది. సినీ రాజకీయ రంగాల్లో ఉండే వారికి కూడా అప్పటి వరకు ఒక్కసారిగా పైకి రావటం, మళ్ళీ ఒక్కసారిగా కూరుకుపోవటం వెనక్కి, అలా అనూహ్యంగా ఒక ట్రెండింగ్ లాగా జరగటం, తద్వారా మీరు ఎప్పుడు కూడా బయటికి రారు. అట్లాంటి వాళ్ళు ఒకసారి ట్రెండ్ అవ్వటం, మళ్ళీ వెనకాలకి వెళ్ళటం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా అద్భుతంగా 3 నెలలు గోచరిస్తున్నాయి. మిగతా అంత సంవత్సరం అంతా కూడా ప్రతికూలంగానే ఉంది. కాబట్టి ఈ యొక్క అనేక వ్యాపారాలు చేసేవారు, కార్మికులు కానీ, కర్షకులు కానీ, రైతులు కానీ లాభసాటిగా లేదు. రెండో పంట లాభంగా ఉంది, మొదటి పంట పోతుంది, చివరి పంట కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. రెండో పంట కొంత లాభసాటిగా ఉండి ఆ పంటకు సంబంధించిన లాభాలు మాత్రం మీకు అందే అవకాశం ఉంది రైతులకు కూడా. మొత్తం మీద ఈ యొక్క మీనరాశి వారికి విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవటం, విష్ణు కీర్తనలు వినటం, విష్ణు దేవాలయ సందర్శన చేయటం లాంటివి చేయడం మంచిది. శనివారాలు ఉపవాసం ఉండటం, ప్రదోషకాలంలో శివుడికి ఆరాధన, అభిషేకాదులు క్రతువులు చేయటం వల్ల లాభదాయకంగా ఉంటుంది. గురు చరిత్ర, సచ్చరిత్ర, సాయి చరిత్ర, అలానే దత్తాత్రేయ చరిత్ర, గురు రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకోవటం, మీ గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆశీస్సులు, వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందటం, దత్తాత్రేయ స్వామి గానుగాపురణ మహాక్షేత్రాలు లాంటివి దర్శనం చేయడం వల్ల మంచి ఎక్కువ అవకాశం ఉంది. అలానే పంచమ స్థానంలో గురువు వచ్చినప్పుడు కానీ, లేదా షష్ఠ స్థానంలో కేతు ఉన్నారు, ఈ యొక్క 12వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఈ రాహు యొక్క అనుకూలంగా లేదు కాబట్టి ప్రతి ఆదివారం రోజు గారెలు నైవేద్యంగా పెట్టి కుక్కలకు కానీ నైవేద్యంగా వాటిని తినిపిస్తే కాలభైరవ అనుగ్రహం కలుగుతుంది. అలా కాలం అనుకూలంగా కొంతవరకు మీకు కాలం అనుకూలంగా మారే అవకాశం ఉంది. ప్రతి ఆదివారం రోజు రాహుకాల సమయంలో ఆ యొక్క అమ్మవారి దర్శనం చేసుకోవడం, నిమ్మకాయ దీపారాధన చేయడం వల్ల కూడా కొంతవరకు ప్రతికూల వాతావరణం నుంచి బయటపడి అనుకూలమైనటువంటి అంశాలుగా గోచరిస్తున్నాయి. మీనరాశి వారు ఈ విధంగా చేసుకోవడం మంచిది. అలానే అఘోర పాశుపతం చేసుకోవడం వల్ల, రుద్రుడికి ఈశ్వరుడికి ఆరాధన చేయడం వల్ల, కఠోరమైన దీక్షతో స్వామి అనుగ్రహం వల్ల ఈ కష్టాల నుంచి కూడా కొంతవరకు బయటపడే అవకాశం ఉంటుంది ఈ యొక్క మీనరాశి వారికి. శ్రీమాత్రే నమః. అందరికీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.